శిష్యత్వాన్ని గురించి ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ద మార్క్ ఆఫ్ ట్రూ డిసైపుల్ ఈజ్ నాట్ హౌ వెల్ హీ కెన్ ప్రీచ్, how well he can pray, how well he can do God's work, but how well he can love. ఏంటండి, ఫ్రాన్సిస్ చాన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఈ యొక్క శిష్యత్వాన్ని గురించి అనేకమైన థీసిస్ రాసి ఈ యొక్క శిష్యత్వం యొక్క లక్షణాలను బైబిల్లో నుంచి పఠించి ఒక స్టేట్మెంట్గా ఆయన ఈ రకంగా ప్రపంచంలోని క్రీస్తుని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు శిష్యులై ఉండాలంటే వారిలో ఏది ముఖ్యమో ఆయన తెలియజేశాడు. మనం చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగే ఆ యొక్క సామర్థ్యం బహుశా దేవుడు మనకి ఇచ్చి ఉండొచ్చు. చక్కగా ప్రార్థన చేయగలిగే ఒక ఆసక్తిని మనం కలిగి ఉండొచ్చు. దేవుని యొక్క పనిలో చాలా చక్కగా మనం ఆసక్తితో పాల్గొనే దానికి కూడా మనకు ఆసక్తి ఉండొచ్చు. కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేను శిష్యుడను అని అనుకుంటే పొరపాటు. శిష్యునికి కావలసింది ఏంటో తెలుసా? గురువైన యేసయ్య ఏ రకంగా ఈ లోకాన్ని ప్రేమించాడో, గురువైన యేసు ప్రభు తన యొక్క శిష్యులను ఏ రకంగా ప్రేమించాడో, తనను అప్పగించ నయ్యున్న యూదా ఇస్కరియోతును కూడా ఏ రకంగా ప్రేమించాడో, తన్ను ఎరుగనని ముమ్మారు బొంకు ఆ యొక్క స్వభావం కలిగిన పేతురును ఏ రకంగా ప్రేమించి చేర్చుకున్నాడో, ఆయన్ని అనుసరిస్తున్న మనము దేవుని యొక్క శిష్యులుగా ఉండాలంటే మనం ఏం కలిగి? ప్రేమ కలిగి మనం ఉండాలి. అదే దేవుని వాక్యం చెబుతుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మొదట దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. రెండవది, ఈ లోకంలో మనకు కనపడే వ్యక్తుల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఏ రకంగా మన గురించి మాట్లాడుకుంటున్నారు, వారు మనతో ఏ రకంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా నిజముగా నువ్వు నేను క్రీస్తు యొక్క శిష్యులమైతే మన గురువైన యేసయ్య ఎలాగైతే తనను హింసించే వారి కోసం, తనను బాధ పెట్టిన వారిని ఆయన ఏ రకంగా తన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడో, ఈ లోకంలో అందరి ఎడల మనకున్న ప్రేమను వ్యక్తపరచటమే శిష్యత్వములో యొక్క ప్రథమ లక్ష్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క పరిచర్య పేరిట అనేకమైన మనం చేస్తూ ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లిద్దాం. కానీ అన్నిటికంటే ఫస్ట్ మన జీవితాల్లో మనం ఉంచుకోవాల్సింది ప్రేమ అనే పదాన్ని ముందు పెట్టుకొని ప్రతి పరిచర్య మనము చేయాలి. అపోస్తలుడు పౌలు దాన్ని ముందు పెట్టుకున్నాడు. అందుకనే ఒక అద్భుతమైన శిష్యుడిగా యేసు ప్రభు యొక్క మాదిరిని పోలి ఆయన నడుచుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా క్రీస్తుని పోలి మనం నడుచుకోవాల్సిన శిష్యులుగా మనం ఉండాలంటే మన యొక్క జీవితాల్లో ప్రేమ అనేక ఆయుధాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఒక భాగం చూసినప్పుడు అక్రమము విస్తరించడం చేత అనేకుల మధ్య ప్రేమ చెడగొనకపోతుంది.
క్రమము లేకపోవటం వలన, క్రమము లేని మాటలు మాట్లాడటం వలన, అంతవరకు కూడా చక్కగా ఉంటారు, ఏదో ఒక మాట మాట్లాడతారు, దానివల్ల ఏమవుతుందండి, ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏమైంది, చెడిపోయింది. ఇంతకుముందు ప్రేమతో ఉన్న వ్యక్తుల మధ్య సంబంధం చెడిపోయేదానికి కారణం ఏంటో తెలుసా అండి? అక్రమమైన మాటలు, అక్రమమైన ప్రవర్తన. కాబట్టి ఇక శిష్యత్వపు లక్షణాలను ధ్యానిస్తున్నాం మనం. నానాటికి కూడా క్రీస్తులో మనం ముందుకు కొనసాగాలి. నానాటికి క్రీస్తుకు సమీపముగా మనం ఉండాలి. నిన్ను నన్ను క్రీస్తుకు సమీపంగా నడిపించేది ప్రేమ. అందుకనే అపోస్తలుడైన అయిన పౌలు కొరింథీయులకు రాసిన ఆ యొక్క మొదటి పత్రిక బైబిల్ 13వ అధ్యాయం ఎంత చక్కగా ప్రేమను గురించి వివరించాడు. కంక్లూడ్ చేస్తున్నాడు, కొండలను పెకలింపగలిగే విశ్వాసం నాకున్నా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క శిష్యత్వం అనేది ప్రేమతో ముడిపెట్టబడింది. లోకము అక్రమంతో నింపబడి ఉన్నది, అందుకనే అక్కడ ప్రేమ లేకుండా లోకం ఉంటుంది. కానీ క్రైస్తవ సంఘము క్రీస్తు ప్రేమతో నింపబడాలంటే క్రమం కలిగి ఉండాలి. క్రమం కలిగిన మాటలు, క్రమం కలిగిన ప్రవర్తన, క్రమం కలిగిన పద్ధతులు. కాబట్టి ఇక అద్భుతమైన దైవ సేవకుడు ఫ్రాన్సిస్ చార్ ఆయన చెప్తున్నాడు, నువ్వెంతగా బోధిస్తున్నావు అది కాదు ముఖ్యం, నువ్వెంతగా ప్రార్థన చేస్తున్నావు అది కాదు ముఖ్యం, ఎంతగా దేవుని యొక్క పరిచర్యలో నువ్వు వాడబడుతున్నావు అది కాదు ముఖ్యం, అన్నిటికంటే ముందు ప్రేమ కలిగి నువ్వు ప్రేమతో ప్రతిదీ కూడా మనం చేయాలని, అది నిజమైన శిష్యత్వ లక్షణముగా మనకి జీవితాల్లో ఉంటుందని ఆయన మనకు తెలియజేశాడు. కాబట్టి ఇంకా మాటతో మన యొక్క జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఇంతవరకు కూడా మనం చేసే వాటిలో ప్రేమ లేకుండా ఇతరులను మనము నొప్పి పట్టించే రకంగా ప్రవర్తిస్తున్నట్లయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రేమ కలిగి ప్రతి విషయాన్ని దేవుని కోసం మనం చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. రోమా పత్రికలోని అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యత్వ లక్షణాలని ఇంతవరకు కూడా మనం 7 లక్షణాలు మనం ధ్యానం చేస్తాం కదండి. ఫస్ట్ పార్ట్ లో మనము క్రీస్తుకు దాసుడు శిష్యుడు అని ఎలాంటి లక్షణాలు కలిగినట్లయితే ఆయనకు దాసుడుగా ఉంటాం అనే దాన్ని మనం చూసాం. క్రీస్తుకు దాసుడు శిష్యుడు. ఎవరికి 2 యజమానులు ఉండకూడదు. 2 యజమానులు ఉంటే మనం శిష్యులము కాదు. నువ్వు శిష్యుడు అయితే నీకు ఒకే యజమానుడు ఉండాలి. యేసు ప్రభు యొక్క శిష్యుడు అయితే యేసు ప్రభు మనకేంటి యజమానుడిగా ఉండాలి. రెండోది మనం గమనించింది, దేవుని యొక్క సువార్త నిమిత్తము పిలువబడి ప్రత్యేకింపబడిన వారు ఎవరండి? శిష్యుడిని మర్చిపోకూడదు. అందుకనే సంఘాలు ఉన్నాయి. అందుకనే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం క్రీస్తుని లోకములోనికి చాటించేదానికి. మనం క్రీస్తులో బలపడి ఇతరులను క్రీస్తులో బలపరిచేదానికి, స్థిరపరిచేదానికి. కాబట్టి దేవుని యొక్క స్వార్థ నిమిత్తం ప్రతి ఒక్కరూ పిలువబడ్డా. మనం ఒక పాస్టర్ మాత్రమే కాదు, కొంతమంది ఇవాంజలిస్టులు మాత్రమే కాదు, టీవీలో కనపడే భక్తులు మాత్రమే కాదు. నువ్వు నిజముగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించబడిన ప్రతి ఒక్కరూ కూడా
క్రీస్తు దేవుడి యొక్క సువార్త నిమిత్తం ఆయన మనం పిలిచాడు, ఈ లోకం నుంచి ఏం చేశాడు, ప్రత్యేకించాడు. క్రీస్తు రాకముందు, క్రీస్తులోనికి రాకముందు ఈ లోక వార్తను ప్రకటించారు. కారణం ఏంటంటే ఇక లోకానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తుకు శిష్యుడిగా ఉన్నావో, ఆ క్రీస్తు యొక్క సువార్తను మాత్రమే నీ నోట్లోంచి లోకానికి ఏం చేయాలి, తెలియచేయాలి. దానికోసం దేవుడు మనం ప్రత్యేకించాడు. అది రెండో లక్షణంగా చూసాం. మూడవది మనం చూసినప్పుడు మిగతా విశ్వాసం బట్టి దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరింపబడి ఇతరులను ఏం చేయాలి, స్థిరపరచాలి. ఇతరులను డిస్కరేజ్ చేసే వారిగా ఉండకూడదు. ఇతరులోని యొక్క కొన్ని తప్పులను వెతికే వారిగా మనం ఉండకూడదు. ఇతరులో చాలా మంచి ఉంది, ఆ మంచిని మాట్లాడదా, ఆ మంచితో ఇతరులను ప్రోత్సాహకరంగా దేవుల్లో స్థిరపరిచే వారే నిజమైన శిష్యులు. తర్వాత లాస్ట్ వీక్ అద్భుతమైన అంశాన్ని మనం గమనించాం. సువార్త విషయంలో ఇతరులకు రుణస్థులుగా ఎంచుకున్నవాడు శిష్యుడు. ఏంటి, నీకు ఎవ్వరు కనపడుతున్నా వాళ్ళకు నువ్వు రుణస్థుడు, నేను రుణస్థుడు. ఏ విషయంలో? దేవుని యొక్క సువార్త విషయంలో. ఎప్పుడైతే రుణస్థుడిగా నువ్వు అనుకుంటావో రుణాన్ని నువ్వు చెల్లించే వ్యక్తిగాను మారుతావు. ఇతరుల విషయంలో మనం రుణస్థులుగా ఇంతవరకు లేము కాబట్టి వాళ్ళ యొక్క రక్షణ యొక్క భారము, వారికున్న రక్షింపబడిన యొక్క ఆరాటము తప్పన మన జీవితంలో లేదు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సువార్త విషయంలో నువ్వు ఇతరులకు రుణస్థుడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది గొప్ప దైవ సేవకుల యొక్క జీవిత చరిత్రలో గమనించింది ఏంటంటే, నేను వాళ్ళు ముసలోళ్ళు అయ్యే కొలది ఈ శరీరంలో సహకరించని పరిస్థితులు, వృద్ధాప్యం వలన ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు, వృద్ధాప్యం వచ్చిందని వాడు ఏలవలా, అయ్యో చాలా మందికి నేను రుణస్థుడుగా ఉన్నానే, ఇంకా యేసు ప్రభు యొక్క సువార్త నేను చెప్పలేకపోతున్నానే, నా శరీరం అందుకు సహకరించట్లేదే అని వాళ్ళు ఏడ్చేవాళ్ళంటే, తమకున్న నొప్పుల గురించి కాదు ఏడుపు, తమకున్న వృద్ధాప్యం గురించి ఏడుపు కాదు. అయ్యో ఇతరులకు నేను సువార్తను ప్రకటించకపోవటం వలన వారు నరకానికి వెళ్తారు కదా, ఆ నరకాన్ని తప్పించేదానికి కదా దేవుడు నీకు లోకంలో ప్రత్యేకపరిచాడు. దేవునికి రక్షణ సువార్తను వారికి ప్రకటించి వారికి దేవుని మార్గంలోనికి ప్రవేశపెట్టే దానికి కదా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అయ్యో నేను చేయలేకపోతున్నానే, ఆయన ఎంతో చేశాడండి. కొన్ని వేల మందిని దేవునికి నడిపించాడండి. కొన్ని అద్భుతమైన సంఘాలు, వందల కొద్ది సంఘాలను స్థాపించాడండి. కానీ తను చేసిన దాని గురించి సాటిస్ఫై అవ్వలేదు. అయ్యో నేను ఇంకా ఈ సమయంలో ఒక మిషనరీ స్టోరీ నాకు జ్ఞాపకం వస్తుంది. నేను చెప్తాను మీకు, అది జస్ట్ క్లుప్తంగా. ఒక అమెరికాలోని యొక్క చర్చ్లో ఒక గొప్ప సువార్థికుడు ఉన్నాడు. ఆయన మిషనరీ పనిచేసేవాడు. ఆ యొక్క మిషనరీకి ఇంగ్లాండ్లో ఇంకొక మిషనరీకి పరిచయం అయింది. ఈయన అక్కడ ఆహ్వానించాడు. అప్పుడు ఆ యొక్క ఇంగ్లాండ్లోని యొక్క మిషనరీ ఆయన దేవుని యొక్క వాక్య పరిచయం జరిగిన తర్వాత ఆయన చెబుతున్నాడు, నేను చైనా దేశానికి నేను వెళ్ళాను. ఆ చైనా దేశంలో సువార్త చాలా మందికి తెలియదు, యేసు ప్రభు గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి ఇక్కడ వారిలో చైనా దేశానికి సువార్తను ప్రకటించేదానికి, పంపించేదానికి
మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీరు నాకు తెలియచేయండి. ఎంతమంది మీకున్న బిడ్డలను, ఎంతమంది మీకున్న యవనస్తులను ఆ మిషనరీ పరిచయకు మీరు పంపిస్తారు చైనా దేశానికి. కానీ ఒక కండిషన్, మీరు పంపిస్తే వాళ్ళు మళ్ళా తిరిగి రారు. ఎంతకాలం వాళ్ళు ఈ లోకంలో ఉంటారో కూడా తెలియదు. బహుశా ఈరోజు మీరు పంపించి ఉండొచ్చు, రేపు సువార్త ప్రకటిస్తూ ఉండొచ్చు, రేపు చనిపోవచ్చు. మొదటైతే అనౌన్స్మెంట్ కి చాలా మంది ఉత్సాహం చూపించారు. రెండో స్టేట్మెంట్ ఆయన చెప్పాడంటే, కండిషన్ ఏంటంటే మరలా వాళ్ళు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సంగమంత మౌనంగా ఉంది. సంగమంత మౌనంగా ఉంది. ఆఖరిలో ఒక వృద్ధాప్య వయసులో ఉన్న యొక్క ఆమె నిలబడి ఆమె చెబుతుంది, అయ్యా, నాకు వెళ్ళేదానికి శక్తి లేదు, కానీ దేవుడు నాకు కుమార్తెలను ఇచ్చాడు. కుమారులు కూడా లేదు, కుమార్తెలను ఇచ్చాడు. కాబట్టి నా జ్యేష్ఠ కుమార్తెను చైనా దేశంలో మిషనరీకి నేను పరిచయకు నేను చర్చ అంతా షాక్ అయిపోయింది. ఆ జ్యేష్ఠ కుమార్తె సంపాదనతోనే ఆ కుటుంబం బ్రతుకుతుంది. తర్వాత పాస్టర్ గారు ఆమె దగ్గరికి పిలిచి చెప్పాడు, అమ్మా, మళ్ళా నీ కుమార్తె తిరిగి రావచ్చు, రాకపోవచ్చు, నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు, దానికి నువ్వు సిద్ధమా? ఆమె చెప్పింది, నేను దానికి సిద్ధం. సువార్త ప్రకటించేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండాలని దేవునికి వాక్యం నాకు సెలవిస్తుంది. కాబట్టి నేను సిద్ధంగా లేకపోయినా దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె పంపించేదానికి నేను సిద్ధం. వెళ్ళిందండి, పెద్ద కుమార్తె వెళ్ళింది. కొన్ని రోజులు సువార్త ప్రకటించింది. సువార్తను ఎదిరించే వాళ్ళు ఆమెను కాల్చి చంపేశారు. కాల్చి చంపిన తర్వాత బాడీ చైనా దేశం నుంచి యూకే వచ్చింది, ఇంగ్లాండ్ వచ్చింది. ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతుంది. ఆమె మాట్లాడడానికి మైక్ ఇచ్చారు. అందరూ ఏడుస్తున్నారు. ఆమె కూడా గట్టిగా ఆట మొదలెట్టింది. అందరూ అనుకున్నారు, ఏంటో తెలుసా, తన కుమార్తె చనిపోయిందని చాలా దుఃఖంతో ఉందని. ఆమె చెబుతుంది ఒకే మాట, నాయన, నువ్వు నాకు బిడ్డను ఇచ్చావు, ఆ బిడ్డను నీ పని కోసం నేను ఇచ్చాను, నాకు సంతోషంగా ఉంది అని వెంటనే ఒక తీర్మానం తీసుకుని, నాకు రెండో కుమార్తె ఉంది, ఆ రెండో కుమార్తెను నేను ఎక్కడ పంపిస్తాను? నేను సువార్త ప్రకటిస్తాను. ఎక్కడ తెలుసా, నా పెద్ద కుమార్తె ఎక్కడ చచ్చిపోయిందో, నా పెద్ద కుమార్తె ఎక్కడైతే సువార్తను ప్రకటించి ఆ సువార్త విరోధుల మధ్య సాక్షి అయిందో, సేమ్ ఆ ప్లేస్ కే నా రెండో బిడ్డ నేను పంపిస్తాను. రెండో బిడ్డ లేదు, మొదటి బిడ్డకి జరిగినట్టే రెండో బిడ్డకి కూడా జరిగింది. ఈ రకంగా నాలుగవ బిడ్డ కూడా, నాలుగో బిడ్డ కూడా వెళ్ళింది. నాలుగో బిడ్డ కూడా సేమ్ వచ్చింది. నాలుగో బిడ్డ ఫిబ్రవరి జరుగుతుంది. నలుగురు బిడ్డలు పోయిన ఆ ఫ్యూనరల్ సమయంలో ఏడ్చిన దానికంటే ఇప్పుడు గట్టిగా ఏడవటం మొదలెట్టింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సందాయిస్తున్నాడు, అమ్మ ఏడవకమ్మా, ఏడవక, మాకు కూడా చాలా బాధకున్నామా, మాకే ఎంత బాధకుంటే నీకెంత బాధ. అప్పుడు చెప్పింది, అయ్యా, నా బిడ్డలు నాకు లేరని కాదు నా బాధ. నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ఏంటంటే ఆ తీర్మానం, నాకు ఇంకా బిడ్డలు లేరని ఏడుతున్నా, కానీ బిడ్డలు కలిగే వయసు కూడా నాకు, కాబట్టి నేనే ఆ ప్రదేశానికి వెళ్తాను. నా నలుగురు కుమార్తెలు ఎక్కడైతే సువార్త చెప్పి హతసాక్షులు అయ్యారో అక్కడికి నేనే వెళ్తా. టోటల్ చర్చ్ షాక్.
వెళ్ళింది. ఎవరైతే 4 కుమార్తెలను చంపారో ఆ 3 వ్యక్తులు ఈమె సువార్త ప్రకటించి చూశారు. ఆమె చెబుతుంది, సాక్ష్యం చెబుతుంది, క్రీస్తు ప్రేమను బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నన్ను యూకేలో ఉండకుండా మీ దేశానికి పంపించింది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నేను కూడా ప్రేమిస్తున్నాను. ఈ మాటలు ఏమైంది తెలుసా? ఆ 4 విన్నారు, 3 విన్నారు. ఏంటి ఈ మాట్లాడేది? ఈమె మమ్మల్ని ప్రేమిస్తుందా? 4 కూతుర్ని కాల్చిన మనల్ని ఈమెం చేస్తుంది? ప్రేమిస్తుందా? ఈమె నమ్ముకున్న దేవుడు అంతటి ప్రేమ కలిగిన వాడా? అంతటి అద్భుతమైన దేవుడా అని చెప్పి ఎవరైతే ఆ కుమార్తెను కాల్చారో వాళ్ళు అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, నీ కూతురులను చంపిన వాళ్ళం మేమే, నీ కూతురులను చంపింది మేమే, నువ్వు ఏ శిక్ష విధించినా దానికి మేము సమ్మతం. కానీ నువ్వు ఇలాంటి దౌర్భాగ్యమైన మమ్మల్ని నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. దేశం కాని దేశానికి వచ్చి ఇక చైనా దేశాన్ని నువ్వు ప్రేమిస్తున్నావమ్మా. నువ్వు ఎంత గొప్ప ప్రేమ కలిగిన తల్లివమ్మా. నిజంగా నీ దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన. అక్కడికక్కడ వాళ్ళు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు. ఈరోజు చైనా దేశం యొక్క స్టేటస్ ఏంటో తెలుసా అండి? ప్రపంచంలోనే అతి ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? చైనా దేశంలో ఉన్నారు. అన్ని అద్భుతమైన సంఘాలకు నాంది ఎవరో తెలుసా? కారణం ప్రేమ. ప్రేమ. కాబట్టి ప్రభువుతో ప్రియులారా, లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసిన అంశం అదే దేవుడు మనం తెలియజేస్తున్నాడు. స్వార్థ విషయంలో ఇతరులకు రుణస్థుడిగా ఎంచుకునేవాడు ఎవరు? శిష్యుడు. ఆ ప్రియతలు ఎంచుకుంది, రుణస్థులుగా ఎంచుకుంది. ఆ చైనా దేశాన్ని రుణస్థమైన దేశంగా ఎంచుకుంది. అయ్యో, మా దేశంలో స్వార్థ ఉంది, కానీ ఆ దేశంలో స్వార్థ లేదే అని ఇతరులను రుణస్థునిగా ఎంచుకుంది. కాబట్టి తన కుమార్తెలను దేవుని కోసం సమర్పించి తనకు తాను దేవునికి సమర్పణ చేసుకుంది. తర్వాత పాయింట్ మనం లాస్ట్ వీక్ చూస్తుంది, సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండేవాడు శిష్యుడు. దాని గురించి ఆలోచన చేశాం. సువార్తను బట్టి సిగ్గుపడని వాడు ఏంటి? నిజంగా నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే సువార్తను ఇతరులకు చెప్పేదానికి నీ జాబ్ అడ్డం రాకూడదు, నీ స్టేటస్ అడ్డం రాకూడదు, నీ కులం అడ్డు రాకూడదు, నీ గోత్రం అడ్డు రాకూడదు, ఏది అడ్డు రాకూడదు. నిజమైన దేవుని యొక్క శిష్యులుగా ఇక లోకంలో మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సువార్తను బట్టి నేను సిగ్గుపడని వాడను. మనం కూడా ఇది చెప్పగలిగే స్థితిలో ఉండాలి. బస్ స్టాప్కి వెళ్ళి స్వార్థ ప్రకటించడం అంటే అది ఏంటో తెలుసండి? ఎందుకు చేయలేకపోతున్నారు అందరూ? సిగ్గు. ఎవరేమనుకుంటారు? కానీ కొంతమంది ఏమంటున్నారు? సువార్త నిమిత్తం సిగ్గుపడని వాళ్ళు. ఎవరేమైనా అనుకున్నా పర్వాలా, నేను క్రీస్తు ప్రేమను ప్రకటిస్తా. ఎవరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు, వీడికి ఏం పని పాట లేదని అనుకోవచ్చు, వాళ్ళు నన్ను ధృవీకరించచ్చు. కానీ సువార్తను ప్రకటింపకపోతే నేను సిగ్గుపడాలి తప్ప సువార్తను ప్రకటిస్తే నేను సిగ్గు. ఇక 2024 నా ప్రార్థన ఏంటంటే, మన సంఘంలోని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటించే వారిగా మనం ఉండాలి.
ఎక్కడైతే దేవుని యొక్క సువార్త అందని ప్రదేశాలకు సువార్త బృందాలుగా మనం వెళ్ళాలి. ఆమేన్. అందుకని ఎప్పుడైతే పరిచయం ప్రారంభించానో అప్పుడే నేను డెసిషన్ తీసుకున్నాను, బెంగళూరులో మీటింగ్ పెట్టకూడదు. చాలా మంది వచ్చి అడిగారు, బెంగళూరులో మీటింగ్ పెడదాం బ్రదర్. దానికి నా సమాధానం, ఆ మీటింగ్ వచ్చేవాడు ఎవరండి? అంతే. అలా కాకుండా మనము ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ సంఘాలు లేవో, ఎక్కడ జనాలు సువార్త కోసం అలమటిస్తున్నారో, దేవుని యొక్క ప్రేమ తెలియని అనేకమైన కుగ్రామాలు, పెద్ద పెద్ద భక్తులు వెళ్ళరండి అక్కడికి. టీవీలో మీరు చూసే గొప్ప గ్రేట్ ఇవాంజలిస్ట్, దే విల్ నాట్ గో దేర్. వై? అక్కడ కంఫర్ట్స్ లేవు, 5 స్టార్ హోటల్స్ లేవు, ఫుడ్ సరిగా ఉండదు, టాయిలెట్స్ కూడా ఉండవు, తినేదానికి కూడా సరిగా ఉండదు. అందుకని కంఫర్ట్ లేదు కాబట్టి పీపుల్ విల్ నాట్ గో. యేసయ్య మనకు మాదిరి. పరలోకములోని కంఫర్ట్ ని వదిలిపెట్టి ఈ పాపిష్టి లోకానికి యేసయ్య వచ్చినప్పుడు నువ్వు నేను కంఫర్ట్ చూసే వాళ్ళగా మనం ఉంటామా? కంఫర్ట్ చూసే రకంగా అయితే దేవునికి స్వార్థను ప్రకటించగలుగుతామా? సువార్త నిమిత్తం సిగ్గుపడదా? తప్పు చేస్తే సిగ్గుపడాలి. ఇంకా సువార్త ప్రకటించకపోతే, అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను యేసయ్యని ఎదిగాను, నేను ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను, నాకు ఎంత సర్వీస్ ఉంది, ఎంత సీనియారిటీ ఉంది, కానీ ఒక్కరికి కూడా నేను సువార్తను ప్రకటించలేకపోయానే అని సిగ్గుతో మనకి తలలు దించుకోవాలి. ఏ సంఘము సువార్త అందించకుండా ఉన్నదో ఆ సంఘము దేవుని ఎదుట తల ఉంచుకోవాలండి. దేవుడు అడిగేటట్టు తెలుసా? నువ్వు ఏం పనులు చేసావు అది కాదు, ఎంతమందికి నా ప్రేమను పంచావు, ఎంతమందిని నా దగ్గర నడిపించావు, ఎంతమందికి నన్ను పరిచయం చేశావు. ధైర్యంగా దేవుని ముందు నిలబడే రకంగా సిద్ధపడతా. మనం బలపరుచుకునేదానికి 6 years కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం బలపరుచుకునే ప్రోగ్రామ్ ఇంకా చర్చెస్ లో ఉండవు. ఇక నుంచి చర్చ్ లో ఉండే ప్రోగ్రామ్స్ అన్ని కూడా టోటల్ కూడా గాస్పెల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఓన్లీ. ఏ ట్రిప్స్ ఉన్నా కానీ ఇంకా గాస్పెల్ ట్రిప్స్ ఓన్లీ. కారణం ఏంటంటే సువార్తను బట్టి సిగ్గుపడని A to J చర్చ్ గా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సువార్తను ఇక లోకములో ప్రకటించేదానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండే సంఘముగా ఉండాలని, విశ్వాసులుగా ఉండాలని మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు కోరుకుంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాలు నూతనపరచబడాలి. ఈ 6 సంవత్సరాల్లో సువార్త విషయంలో మన మార్క్స్ 0. సేమ్ స్టేటస్ కంటిన్యూ చేద్దాం లేదు, స్టార్ట్ చేద్దాం. 10% ఇంక్రీజ్ అవుదాం, 20%, 30%, 40%. వ్యక్తిగతంగా, కుటుంబంగా, వేరే అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లు మాట్లాడుకునే దానికంటే మన దగ్గర వచ్చే వారికి ప్రేమతో దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. అలాగని చెప్పి కూర్చోపెట్టి వాళ్ళని పట్టుకొని ఇంకా నరికే ఎందుకు కోసైతే. అందుకని ఇక్కడ నుంచి కొన్ని సెషన్స్ కూడా నేను ఏర్పాటు చేయబోతున్నాను. వ్యక్తిగత సువార్తను ఈ రకంగా ప్రకటించాలి. కాబట్టి దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏ రకంగా మన వ్యక్తిగత సువార్తని ఇతరులకు పంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఓల్డ్ టెక్నిక్స్ వాడితే లాభంలా, బికాస్ థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ. మెసేజ్ షుడ్ నాట్ చేంజ్, మెథడ్ షుడ్ చేంజ్. సో కాబట్టి దానికోసం మనందరం కూడా ఏంటంటే, నాయన ఈ సంవత్సరం నాయన నీ సువార్త ప్రకటించేదానికి నేను సిద్ధముగా ఉండాలి నాయన.
నా కుటుంబము నాయన సువార్త ప్రకటించే దానికి సిద్ధంగా ఉండాలి నాయన. అలాగే సువార్తను గురించి సిగ్గుపడని వ్యక్తిగా నేను ఉండాలి. నా కుటుంబము కూడా సువార్త నిమిత్తము నాయన సిగ్గుపడని కుటుంబంగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన చేద్దాం మనకి ఈ రోజు నుంచి. దేవుడే అద్భుతంగా మనల్ని ఏం చేస్తాడు? నువ్వు అడిగే ఈ యొక్క ఆత్మీయ ఆశను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. కారణం ఏంటంటే ప్రస్తుత సమాజంలో ప్రజెంట్ నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే గాస్పెల్. చర్చ్ పైన దానికి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంది. చర్చ్ అంటే ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్. మనమందరం చర్చ్, మనమందరం కూడా ఇక లోకములో నుంచి క్రీస్తు కోసం ప్రత్యేకించబడిన క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన భక్త సమూహమే సంఘం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతారు. మరియు వారి దేవుడు నిలిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ మనకు కనపడుతున్నాయి. 8వ లక్షణంగా మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు జీవితంలో నుంచి రోమిలకు రాసిన పత్రికలో యొక్క 8వ శిష్యత్వ లక్షణం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతలు చెల్లించు వారు ఎవరంటే శిష్యుడు. ఏంటి? ఎప్పుడు దేవుని మహిమపరచాలి? ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడండి? నీ నోట్లో దేవుని యొక్క మాటలు బయటకు వచ్చినప్పుడు దేవుని యొక్క నామం మహిమపరచబడదు. నీ మాటలు బయటకు వస్తాయి, లోకం సంబంధించిన మాటలు వస్తాయి, నువ్వు మహిమపరచబడవచ్చు, లోకంలోని వ్యక్తి మహిమపరచబడవచ్చు. కానీ నువ్వు దేవునికి శిష్యుడు, జ్ఞాపకం చేసుకో. నువ్వు నిజముగా దేవునికి శిష్యుడిగా ఇక లోకంలో ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం ఉండాలి. సమస్త విషయంలో దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు ఏమి చేస్తున్నా కానీ దేవునికి మహిమ రావాలి. నువ్వు ఏం చేస్తున్నా దేవునికి మహిమ వచ్చే రకంగా ఉంటే అది మంచి పని చేస్తావు. మంచి పని చేస్తేనే కదా దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు నీ ప్రవర్తన తెలవదు, లోకంలో అద్భుతంగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన అంగీకార ప్రవర్తనగా మన ప్రవర్తన ఉన్నప్పుడు మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుడు చూస్తున్నాం, అందరూ ఏమేమి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం అన్ని దేవుడు చూస్తాం. చూసి ఆయన అయ్యో ఈ బిడ్డ నన్ను మహిమపరుస్తుంది, నా ప్రియమైన శిష్యురాలిగా ఇక బిడ్డ ఉన్నదని చెప్పి నన్ను ఏం చేయాలంటే ఆయన అభినందించాలి. అలా కాకుండా ఏంటి, నన్ను మహిమపరచవలసిన ఈక బిడ్డ నన్ను మహిమపరచలేకపోతుంది అని దేవుని బాధ పెట్టే స్థితిలో మనం ఉండద్దు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారు. ప్రతి దాంట్లో కూడా కృతజ్ఞతాస్తుతులు మనం ఏం చేయాలి? అది శిష్యుని యొక్క లక్షణం. మంచి జరిగితేనే కాదు దేవుని కృతజ్ఞతలు చెల్లించడం. నువ్వు ఎప్పుడు దేవుని యొక్క శిష్యుడిగా ఇక లోకములో నువ్వు అయ్యావో దేవుడు చెబుతున్నాడు, ఏంటి, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకోలేను, నియమించాను, నేను ఇక లోకములో నీకు తోడుగా నేను ఉంటాను. నేను ఇలాంటి గొప్ప దేవుడు మనకి జీవితాల్లో ఉన్నప్పుడు ఇక లోక పరిస్థితుల్లో కొన్ని కీడు మనం కలగచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు, కొన్ని అనారోగ్య పరిస్థితులు రావచ్చు. కానీ నువ్వు దేవుని యొక్క శిష్యుడు. దేవుని యొక్క శిష్యుడు ఏం చేస్తాడు? ప్రతి విషయం అందు ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. Yes Lord, thank you. నీ నోట్లోంచి రావాల్సింది దేవుని గురించిన కృతజ్ఞత. దేవుని పొగడమే నీ నోట్లోంచి రావాలి. దేవుని ప్రశ్నించే నోరుగా ఈ నోరు ఉండకూడదు. దేవుని సనిగే నోరుగా ఈ నోరు ఉండకూడదు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవాడే శిష్యుడు. తర్వాత ఈ వచనంలోనే ఇంకొక మాట ఉంది, వాదముల యందు వ్యర్థులయ్యేవారు ఎవరండి? కాదు, వాదముల యందు వ్యర్థులు. అలాంటి బ్యాచ్ లో ఉంటే నువ్వు నేను క్రీస్తు శిష్యులు కాదు.
చాలా మంది అనవసరమైన వాటికి వాదాలు పెట్టుకుంటారు. లోకంలో ఉన్న వాళ్ళు దేవునికి శిష్యులు కాదండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? వాదములు పెట్టుకొని దాని వలన ఏంటంటే తమకి సమయాన్ని వృధా చేసుకుంటారు. కానీ దేవునికి శిష్యులుగా ఉన్న మనం ఇక లోకములో ఏదో ఒక విషయంలో మనం వాదం వచ్చినప్పుడు వెంటనే ఆ వాదాన్ని ఇంక్రీజ్ చేసే వారిగా మనం ఉండకూడదు. వెంటనే కామ్ అయిపోవాలి. మనం అలాగే అవ్వం. మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు అనుకోండి, దానికి ఇంకోటి కౌంటర్ ఇస్తాం. ఎవరికి కూడా లూజ్ అవ్వటం ఇష్టం లేదే కదా. నేను విన్ అవ్వాలి, ఎదుటోడు లూజ్ అవ్వాలి. విన్ లూజ్. కానీ గాడ్స్ ఫార్ములా ఏంటో తెలుసా అండి? విన్ విన్ ఫార్ములా. మిగతా ఏ ఫార్ములా అన్నా కానీ డెవిల్ ఫార్ములా. 4 ఫార్ములాస్ ఉన్నాయి మేనేజ్మెంట్ ప్రకారం చెప్తారు. విన్ విన్, తర్వాత విన్ లూజ్. విన్ లూజ్ అంటే నేను విన్ అవ్వాలి, మిగతా వాడు లూజ్ అవ్వాలి. అందుకని వాదములు ఏమవుతుంది? ఆ వ్యక్తి నెగ్గేదానికి ఏం చేస్తాడు? కౌంటర్ ఇచ్చుకుంటూ పోతాడు. కారణం ఏంటి? నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, నేను విన్ అవ్వాలి. మిగతా వాళ్ళు ఎలాగైనా లాస్ చేయాలి, లూజ్ చేయాలి నేను. ద సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటి? లూజ్ లూజ్. ఇది డెవిల్ ఫార్ములా. వాడు ఎలాగ చెడిపోయాడు, మనం కూడా ఏం చేస్తాడు? వాడు ఎలాగ లూజర్, మనం కూడా ఏం చేస్తాడు? లూజర్ గా ఉండాలి. ఇంకోటి ఏంటి? నేను ఓడిపోయినా ఇతరులు ఏం చేయాలి? ఇది విన్నిది కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. స్వార్థం లేకుండా ఉండే లక్షణం. కానీ ఈ రోజు నుంచి మన కుటుంబంలో అనేకమైన మాటలు మాట్లాడేటప్పుడు వాదాలు పెట్టుకోవద్దు. క్రైస్తవ కుటుంబాల్లో వాదాలు ఉండకూడదు. వాదముల యందు వ్యర్థులైవి అని బైబిల్. అంటే వాదం పెట్టుకుంటే ఏంటంటే అది వ్యర్థంగా నీ జీవితాన్ని, నీ సమయాన్ని ఏం చేస్తావు? నువ్వు గడుపుతున్నా. నీ మధ్యలో ఉన్న సంతోషం ఆవరైపోతుంది. సీరియస్ గా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. అంతవరకు నవ్వుతా ఉండే క్లైమేట్ ఏదైనా ఆర్గ్యుమెంట్ రావటం వల్ల ఏమవుతుంది? హీట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? సాతాను మన మధ్యలో ఉండవలసిన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని వాడు ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. అందుకని అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే వాదములు మనకి జీవితాల్లో ఉండకూడదు. ఏ విషయంలో కూడా వాదం పెట్టుకోకూడదు. ఓకే, జస్ట్ ఓకే. డోంట్ ప్రొలాంగ్ ద కన్వర్సేషన్, డోంట్ గివ్ ద కౌంటర్స్. కాబట్టి అపోస్తలుడు పౌలు చెబుతున్న మాట ఏంటంటే, అనేక మంది వాదముల యందు వ్యర్థులయ్యారు, వాళ్ళు క్రీస్తు శిష్యులు కాదు. కాబట్టి రోమా సంగమా, మీరు వాదముల యందు వ్యర్థులు కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఏటు సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు, వాదముల యందు మీరు వ్యర్థులు అవ్వద్దు. ఆఖరిగా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. వాటి అవివేకము హృదయము అంధకారమయ్యును, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఓకే, చాలండి. దీంట్లో మనం యొక్క మీనింగ్ మనం చూసినప్పుడు దీంట్లో 9వ లక్షణం అపోస్తలుడు పౌలులో శిష్యత్వం యొక్క 9వ లక్షణం, రోమి రాసిన పత్రికలో ఉన్న లక్షణం ఏంటంటే, అంధకారముతో నిండిన అవివేక హృదయముతో ఉన్న వాళ్ళు తాము జ్ఞానులమని చెప్పుకునేవారు. ఎవరంటే తెలుసా? ఎవరు? నేనే జ్ఞానవంతుడు, మిగతా వాళ్ళకి జ్ఞానం, నాకే అంత తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అందుకనే మిగతా వాళ్ళు ఏదని చెప్పినా కానీ మనం ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేయం. కారణం దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకంటే నువ్వు వివేకవంతుడిగా అనుకుంటున్నావు, వాళ్ళకంటే జ్ఞానవంతుడిగా అనుకుంటున్నావు. కారణం ఏంటంటే అంధకార హృదయంతో నింపబడటం వలన తామే ఏంటి బుద్ధిమంతులము, తామే జ్ఞానవంతులము, తామే ప్రతి దానికి కూడా మిగతా వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. అలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవ సంఘములో, కుటుంబములో ఐక్యత నశిస్తుంది.
ఐక్యత లేకపోతే కారణం ఏంటంటే ఇతరులను తృణీకరించడమే కదా, ఇతరులు గొప్పగా చేయకపోవడం వల్లే కదా. ఇతరుల కంటే నేను గొప్పగా నేను అనుకుంటూ వల్ల అనుకున్న వ్యక్తికి నాకు మధ్యలో ఏంటంటే సంబంధం చెడు. అందుకని బైబిల్ చెప్తుంది, ఒకరి కంటే ఒకడు ఏం చేయాలి, యోగ్యుడిగా ఎంచుకోండి. మనం ఎలాగ యోగ్యుడిగా ఎంచుకుంటాం? మనకంటే బాగా చదివి ఉన్నాం, మనకంటే యోగ్యుడిగా ఎంచుకుంటాం. మనకంటే కొంచెం తక్కువ వాడు ఏంటి యోగ్యుడు కాదు, నేను యోగ్యుడిని. బైబిల్ ఏం చెప్తుంది, గ్రేడ్స్ ఏం పెట్టకో. నువ్వు చర్చికి రెగ్యులర్గా వస్తున్నావు, ఇంకొక అతను చర్చికి రెగ్యులర్ రావట్లా. మనం ఏమనుకుంటాం, నేను రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి నేను యోగ్యుడిని, అతడు యోగ్యుడి కాదు. దేవుడు జడ్జ్ చేస్తాడు, అది మనం జడ్జ్ చేసే దానికి మనం తగం, అది మన పని కాదు. కాబట్టి 9వ లక్షణం, తామే బుద్ధిమంతుడు అనుకున్నవాడు ఏంటంటే అవివేక హృదయంతో అంధకారంలో ఉన్నవాడు. సింపుల్. నువ్వు అంధకారంలో ఉన్నావు, తర్వాత అంధకారంలో ఉండటం వల్ల అవివేక హృదయంతో నువ్వు ఉన్నావు. అందుకని నిన్ను నువ్వే బుద్ధిమంతుడిని, నేను చెప్పిందే జరగాలి. దానికి స్వస్థ పలుకుదామా? మన జీవితాల్లో ఇతరులు బుద్ధిమంతులుగా మనం ఎంచుకుందాం. ఇతరులు ఇచ్చే సజెషన్స్ ని ఓపెన్ మైండెడ్ గా తీసుకుందాం. We should be open to everything. తర్వాత రిసీవ్ చేసుకో, రియాక్ట్ అవ్వకు, రెస్పాండ్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకూడదు. ఈ రోజులు ఏంటంటే రియాక్ట్ అయిపోతామంటాం మనం, వెంటనే కౌంటర్ ఇచ్చేస్తాం. నో 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 అది జరగదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సజెషన్ ఇచ్చిన వ్యక్తి ఇంకొకసారి సజెషన్ ఇవ్వడం కారణం ఏంటి? యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ హిస్ సజెషన్, యు ఆర్ నాట్ లిసన్ టు హిమ్. నువ్వు వాళ్ళను పట్టించుకోలేదు. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? నో, ఏం చెప్పినా ఉపయోగం లేదులే. కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితి ఇది, సంఘాల్లో పరిస్థితి కూడా అదే, సమాజంలో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం, మనల్ని మనమే బుద్ధిమంతులు మనం మనకున్న పక్కన వాళ్ళు అన్ని విషయాల్లో యోగ్యులుగా మనం ఎంచుకుందాం. వాళ్ళని ఎప్పుడు కూడా తృణీకరించొద్దండి, వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దండి. యేసు ప్రభు ఎవరిని కూడా తక్కువ చేయలేదండి. ఒక్క ఇన్సిడెంట్ మీరు చూపిస్తారు బైబిల్, ఎవరినైనా తక్కువ చేసినట్టు, తక్కువ చేసి మాట్లాడినట్టు. వేషధారణ విషయంలో మాత్రం గద్దించాడు అంతే, కానీ మిగతా విషయంలో ఎంత పాపంతో దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్న వాళ్ళని కూడా ఏం చేశాడు? ప్రేమతో ఆయన ఏం చేశాడు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మనం ఏం చేద్దాం? కాబట్టి నేను 3 విషయాలు చెప్పాను ఈరోజు. క్రీస్తు ప్రకటించేదానికి, సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది, క్రీస్తు సువార్తను ప్రకటించేదానికి సిగ్గుపడకూడదు. ప్రకటించకపోతే సిగ్గుపడాలి. అయ్యో ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరి పరిస్థితులు చూస్తే ఎంత భయంకరమైన రోజులు మనం ఉంటున్నాం తెలుసండి. నిన్నండి ప్రెసిడెంట్స్ యూనివర్సిటీలో 4th ఇయర్ చదువుతున్న అబ్బాయి టీ తాగుదామని చెప్పి అక్కడి నుంచి రోడ్ ఇలా దాటాడు, లారీ వచ్చింది, కొట్టింది, స్పాట్ అవుట్. లాస్ట్ సాటర్డే బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో అసిస్టెంట్ నర్సింగ్ హెడ్ ఆమె డ్యూటీ మిగించుకుంది, బయటకు వచ్చింది, ఇంటికి వెళ్తుంది, యాక్సిడెంట్, స్పాట్ అవుట్. నువ్వు అనుకుంటున్నావు మనిషి యొక్క ఆయువు ఎలాంటిదండి? నీటి బుడగ లాంటిది. నువ్వు అనుకుంటున్నావు అంతే, ఏదో చేసేస్తాను, ఏదో బుడబుడి చేస్తాను నేను. ఈరోజే మందే, ఈరోజే మందే. నువ్వు అనుకుంటున్నావు అన్నీ బాగున్నప్పుడు నేను సువార్త చెప్తానులే, అంతవరకు ఉంటామని గ్యారంటీ ఏముంది? టుడే ఇస్ ద డే
డోంట్ పోస్ట్పోన్. అందుకని బైబిల్ ఏమో తెలుసా, దేవుని యొక్క చిత్తం అయితే రేపు బతికి ఉంటే అది చేద్దాం ఇది చేద్దాం అనుకుందాం. రేపటి గురించి ఆలోచన చేయొద్దు, రేపటి గురించి చింతించద్దు. ఈనాటి కీడు ఆనాటికే. ఎవ్రీడే మార్నింగ్ దేవునికి కృపలను దేవునికి ఇచ్చాడు. యు టేక్ దట్ కమిట్మెంట్. ఏంటి తెలుసా, ఈ రోజు దేవుడు నాకు ఇచ్చాడు, రేపు అనేది నా జీవితం ఉంటుందని నాకు తెలియదు కాబట్టి ఈ రోజు ఏం చేస్తాను, సువార్త ప్రకటించేదాన్ని నేను సిగ్గుపడతాను. ఈ రోజు సువార్త ప్రకటించేదానికి నేను సిద్ధంగా ఉంటాను అన్నప్పుడు ఎలా ఉంటావో తెలుసా, దేవునిలో నువ్వు. చాలా మందికి ఆశ ఉంటుంది, దేవుని ఎదగాలనుకుంటున్నా, దేవుడు పెరగాలనుకుంటున్నావు అంటే ఏంటి, ఇక్కడ స్టేజ్ పైన ఉండి నాకు ఏం చేస్తే దేవుడు వెళ్ళిపోయింట. అది మన భ్రమ, మన భ్రమ. దట్ ఈస్ యువర్ డెప్త్ ఆఫ్ బైబిల్. అంతే. దేవుడు ఏమంటున్నాడు, సువార్త ప్రకటించుడు. కనబడే పరిచర్య కాదు, కనబడని పరిచర్య చేద్దాం. అనేక మంది కోసం భారంగా కన్నీటితో చుక్కలు రాలుద్దాం. అనేక మంది సువార్థికులు భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారండి, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామండి, చేతన సహాయం వాళ్ళకి చేద్దామండి. నువ్వన్నా వెళ్ళేవారిని అన్నారు, నువ్వు మనం రెండు చేయం. అలా కాకుండా ఇక 2024లో సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉందా? సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడద్దు. మనమే బుద్ధిమంతులను అనుకోవద్దు, ఇతరులను తృణీకరించద్దు. ఇలాంటి అద్భుతమైన శిష్యత్వ లక్షణాలు మనం కలిగి ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమె తల వంచి కాలు మోసుకుందాం.